దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడే యేసు పాదముల యొద్ద కూర్చో. ఒకటి బట్టలు కట్టుకున్నాడు, అది వరకు ఏం లేవు, బట్టలు దిగంబరి. తర్వాత చిత్తమునకు స్వస్థత లేదు అంటే మైండ్ బాగలేదని అర్థం. ఎందుకంటే వాడి మనస్సు, వాని బ్రెయిన్, వాని స్వాధీనంలో ఉండదు, దయ్యాల స్వాధీనంలో ఉంది. అది కూడా 2000 పైచిలకు దయ్యాలు. ఒక దయ్యమా మరొక దయ్యమా? రెండైతే ఒకటే నానా యాతన పెడుతుంది. ఇక ఇన్ని దయ్యాలు ఎంత యాతన పెట్టుంటాయి ఆయన, ఎంత బాధపడ్డాడు. ఇప్పుడు స్వస్థ చిత్తుడయ్యాడు, ప్రశాంతంగా ఉన్నాడు. మూడవది యేసుప్రభు పాదముల దగ్గర కూర్చున్నాడు. పాదముల దగ్గర కూర్చున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అయిపోయిన తర్వాత 38వ వచనం. గెరసీనీల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయక్రాంతులేరు గనుక తమను విడిచిపోమని ఆయన వేడుకొనిరి. ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తనను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయనతో నీతో కూడా ఉండనివయ్యా అని అంటున్నాడు. కాబట్టి ఆ మొదట ఆయన ఏం చేశాడు? కుష్ఠరోగం బాగుపడినవాడు పరిగెట్టి వెనక్కి వచ్చి పాదముల మీద సాగిలపడ్డాడు, ఆరాధించాడు. ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు వెళ్ళమని అన్నాడు. వెళ్ళాడు. ఈ రెండోవాడు ఈయనేమంటున్నాడు? ఈ దయ్యములు పెట్టినవాడు ఇక నీతోనే ఉంటాను అంటున్నాడు. నీతోనే ఉంటాను అంటే నా దరిద్ర జీవితం ఇన్నాళ్లకు బాగుపడింది కాబట్టి ఇక నీ సన్నిధిలోనే నా జీవితం, నీ సన్నిధిలోనే నా జీవితం, నీ సన్నిధిలో నెమ్మది ఉన్నది, నీ పాదముల దగ్గర నెమ్మది ఉన్నది, కాబట్టి నీ సన్నిధిలోనే నా జీవితం అని ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు పాదముల దగ్గర కూర్చోవటం ఆరాధన, పాదముల మీద సాగిలపడటము ఆరాధన, పాదముల దగ్గర కూర్చోవటం ఆరాధన.